సీత తన కుటుంబానికి ప్రతిరోజూ భోజనం చేసేది. ఆమె అత్తగారు భక్తురాలు. భగవంతుడా, నీ దయ వల్లనే ఇలానే సంతోషంగా తినే భాగ్యం కలిగింది. ఒకరోజు సీతకి చిరాకొచ్చింది. నేనే ప్రతిరోజూ వంట చేస్తుంటే అత్తయ్య మాత్రం భగవంతుడికే ధన్యవాదాలు చెబుతుంది. ఒక్కసారి కూడా నన్ను మెచ్చుకోదు. ఆ రాత్రి ఆమెకి ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. రేపు రొట్టెలో మందు కలిపితే అప్పుడు చూద్దాం ఎలా భగవంతుడిని పొగడుతుందో. మరుసటి రోజు అత్తగారికి ఇచ్చే రొట్టెలో మందు కలిపింది. అయితే అత్తగారి దగ్గరకు వెళ్లే లోపే సీతకి అది తప్పుడు పని అని అర్థమైంది. వెంటనే ఆ రొట్టెను బయటపడేసి కొత్తగా మరొకటి తయారు చేసి అత్తగారికి ఇచ్చింది. అత్తయ్య, తినేయండి, నేను బయటికి వెళ్తున్నా. కొంతసేపటి తర్వాత సీత ఇంట్లో లేని సమయంలో స్కూల్ నుంచి ఆమె కొడుకు రాజు ఇంటికి వచ్చాడు. డాడీ, నాకు చాలా ఆకలిగా ఉంది. నేనే మీతో కలిసి తింటా. రారా, మనం కలిసి భోజనం చేద్దాం. కొద్దిసేపటికి సీత ఇంటికి వచ్చింది. అమ్మా, నాకొచ్చేసరికి చాలా ఆకలిగా ఉంది. అందుకే దాదీతో కలిసి భోజనం చేసేసా. సీత ఒక్కసారిగా హడలిపోయింది. అమ్మో, నేను మందు వేసిన రొట్టె ఇస్తే నా కొడుకే దాన్ని తినేసేవాడు. తన తప్పును అర్థం చేసుకుని భగవంతుడిని క్షమాపణ కోరింది. మనం చేసే మంచి పనులు తిరిగి మనకే మంచిని తీసుకొస్తాయి.